నిజంగా ఒక నాయకుడిగా మననైతే ప్రజలు ఎన్నో నమ్మకాలతో గెలిపించుకున్నారు. ఈ వార్డు మెంబర్ స్థాయి అనేది ఈ రాజకీయాలలో అంటే లేక ముందుకు వార్డు మెంబర్ అనుకునే ఉద్దేశం లేక ముందుకు అరే గదే వార్డు మెంబర్ 1,200 ఓట్లు ఉంటాయి గెలువమా అని అనుకుంటుండే. ఒకసారి వార్డు మెంబర్ ఏం దిగిన తర్వాత వార్డు మెంబర్ గెలవడమే చాలా కష్టపడే తర్వాత అర్థమైంది. అంటే అక్కడ అంతా రాజకీయాలు ఉంటాయి. ఇవాళ సర్పంచ్లకు గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఈ ట్రైనింగ్ అనేది శిక్షణ తరగతి అనేది సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇస్తుంది. కానీ వాళ్ళు ఎంత చేద్దాం అనుకున్నా కూడా వార్డులో మనం కరెక్ట్ గా చేయకపోతే వాళ్ళు చేద్దామనుకున్నా అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే చిన్నగా మన గ్రామాలలో మనకు విభివృద్ధి ఉన్నది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనకి ఎవరు ఓటు వేసి మనకి ఎక్కువ వేయరు. మనకు ఒక 40 ఇల్లులు వేస్తారు. మన పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఒక 3,000 గ్రామ పంచాయతీ అయితే ఒక 40 ఇల్లులే. చిన్న గ్రామ పంచాయతీ అయితే ఒక 20-30 ఇల్లులే. అంటే ఖచ్చితంగా మనం వాళ్ళను మన అండతో పెట్టుకొని వాళ్ళ పారిశుద్ధ్యం పైన కానీ వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలి గ్రామంలో అనేది మనం చెప్తేనే తప్ప వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఒక సర్పంచ్ ఆయన ప్రచారంలో కరెక్ట్ గా ఉండేయగలిగిపోతారు. ఈ గ్రామాన్ని నిర్వహించుకోగలుగుతారు. అవునా? గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్ సహకారం చాలా ముఖ్యమైనది. మనం మన గ్రామ